26వ తారీఖు జూలై నెల 2024 సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. కీర్తనలు 91వ అధ్యాయము 3వ వచనము. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. సహోదరి సహోదరులారా, మనల్ని కాపాడు దేవుడు కునుకడు, నిద్రపోడు. యేసు ప్రభువునకున్న మరొక పేరు ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అనగా అర్థము దేవుడు మనకు తోడుగా ఉండును అని. ఈ లోకంలో ఎన్నో రకాల కీడులు జరుగుతూ ఉన్నాయి. మన కళ్ళతో చూసినవి కొన్నే కానీ మనకు తెలియకుండా ప్రభువు ఇన్ని సంవత్సరాలు మనల్ని కాపాడుతూ ఉన్నాడు. అనారోగ్య పరిస్థితులలో ఉన్నప్పుడు మనల్ని స్వస్థపరిచాడు. ప్రయాణాలలో మనకు తోడుగా ఉన్నాడు. మన చుట్టుప్రక్కల ఉన్న మనుషులు ఎన్నో భయంకరమైన వ్యాధులతో బాధపడుతూ ఉన్నప్పటికీ అవి మనకు సోకకుండా ప్రభువే మనల్ని కాపాడాడు. ఎన్నోసార్లు అపవాది మనకు కీడు జరిగించాలి అని ప్రయత్నించే ఉంటాడు. కానీ ప్రభువే తన హస్తాలతో మనల్ని రక్షిస్తూ మనల్ని భద్రపరిచాడు. మనం అనుకున్నవి ఏవో పొందలేదని అసంతృప్తిగా ఉండేవారముగా కాకుండా ప్రతిదినము ప్రభు మనల్ని కాపాడుతున్న విధానాన్ని బట్టి, మనకిచ్చిన జీవాన్ని బట్టి ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఉదయం లేవటంతోనే మరొక నూతన దినాన్ని మనకు అనుగ్రహించినందుకు ప్రభువుని స్తుతించాలి. అలాగే ప్రభు యొక్క కాపుదల కోసము ప్రార్థించాలి. ప్రభు యొక్క కృప ఉన్నంత కాలము మన చుట్టుప్రక్కల ఎన్ని అపాయకర పరిస్థితులు ఉన్నప్పటికీ మనము సురక్షితముగా జీవించగలము. ప్రార్థన. పరిశుద్ధుడవగు యేసుక్రీస్తు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. లోకంలో ఎంతో మంది ప్రతిదినము మరణిస్తూ ఉన్నారు తండ్రి. ఈ రోజు మేము సజీవంగా ఉన్నాము అంటే అది కేవలం మీ కృపయే ప్రభువా. మాకు తెలియకుండానే మమ్మల్ని ఎన్నో రకాల కీడుల నుండి రక్షించావు తండ్రి. అనారోగ్యం నుండి స్వస్థపరిచావు ప్రభువా. ప్రయాణాలలో తోడున్నావు తండ్రి. ఎన్నో ప్రమాదకరమైన వ్యాధుల నుండి మమ్మల్ని కాపాడుతూ ఉన్నావు ప్రభువా. మీరు మాకు అనుగ్రహించిన ఈ జీవితాన్ని బట్టి, జీవాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. మీరే మాకు ప్రతిదినము ప్రతి క్షణము తోడుగా ఉండండి ప్రభువా. మీకు వ్యతిరేకంగా మేము చేసిన ప్రతి తప్పుని బట్టి, పాపాన్ని బట్టి మమ్మల్ని క్షమించండి తండ్రి. మీరు మమ్మల్ని విడిచిపెట్టొద్దు, కానీ మీరే మమ్మల్ని సరిచేయండి ప్రభువా. మీ వాక్య ప్రకారము జీవించేలాగున మమ్మల్ని దీవించండి తండ్రి. అన్ని విషయములలోనూ మీరే మాకు తోడుగా ఉండి అన్ని రకముల అపాయాల నుండి, కీడుల నుండి మమ్మల్ని రక్షించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.